తాడిపత్రిలో వైసీపీ నేతల తీరు మారడం లేదు. పట్టపగలే తుపాకులు పట్టుకుని హల్చల్ చేస్తున్నారు. నిన్న వైసీపీ నేత కందిగోపుల మురళి ఏబిఎన్ రిపోర్టర్ రమణను బెదిరిస్తూ అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా కాల్చిపడేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ఈ బెదిరింపులపై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియా ప్రతినిధులపై బెదిరింపులకు దిగడంపై జిల్లా ఎస్పీ జగదీష్ కు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే ఏబిఎన్ రిపోర్టర్ రమణ చేసిన ఫిర్యాదును తాడిపత్రి పట్టణ పోలీసులు పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. పైగా వైసీపీ నేతలు కందిగోపుల మురళి భార్య ఇచ్చిన ఫిర్యాదుతో ఏబిఎన్ రిపోర్టర్పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాడిపత్రిలో వైసీపీ నేతల తీరు మారడం లేదు. పట్టపగలే తుపాకులు పట్టుకుని హల్చల్ చేస్తున్నారు. ఇక వైసీపీ నేత కందిగోపుల మురళి ఏబిఎన్ రిపోర్టర్ పై రమణను బెదిరిస్తే పోలీసులు రమణ పైనే కేసు పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, తాడిపత్రి పట్టణంలో వైసీపీ నేతలు అలజడులు సృష్టిస్తున్నారు. పట్టపగలే తుపాకులు పట్టుకుని డబుల్ బ్యారెల్ గన్లు పట్టుకుని బెదిరిస్తున్న వైసీపీ నేతలను ఎంత మాత్రం పట్టించుకోవడం లేదు. ఏకంగా కాల్చి పారేస్తామంటూ కూడా పోలీసుల సమక్షంలోనే బెదిరింపులకు గురి చేస్తున్న వైసీపీ నేతలను కనీసం పోలీస్ స్టేషన్ కు పిలిచి మందలించే పరిస్థితులు తాడిపత్రి పట్టణంలో కనిపించడం లేదు. ముఖ్యంగా తాడిపత్రి పట్టణంలో పోలింగ్ సందర్భంగా టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర స్థాయిలో రాళ్ల దాడి ఘర్షణ చోటు చేసుకుంది. ఘర్షణ సందర్భంగా కూడా టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తాడిపత్రి పట్టణంలో అలజడులకు, అశాంతికి, శాంతి భద్రతలకు భంగం వాటిల్లే విధంగా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ వైసీపీ శ్రేణులు కూడా ముఖ్యమైన నేతలు కూడా తాడిపత్రి పట్టణానికి రాకూడదంటూ కూడా హైకోర్టుతో పాటు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు కూడా ఈ మేరకు కీలకమైన నేతలందరూ కూడా చెప్పారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ తాడిపత్రి పట్టణంలోకి రాకూడదంటూ చెప్తున్నారు. అయితే పోలీసుల ఆదేశాలను కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చినప్పటికీ ఆ నిబంధనలను బేఖాతరు చేసి ఏకంగా పోలీసులను దూషిస్తూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాడిపత్రి పట్టణంలోకి వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సాయంత్రం చేరుకున్నారు. తాడిపత్రి పట్టణంలోని భగత్ సింగ్ నగర్ కు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేరుకున్నారన్న సమాచారం మేరకు టీడీపీ శ్రేణులు అక్కడికి వెళ్లారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి పట్టణంలో ఉండడానికి వీల్లేదు, వెంటనే పట్టణం నుంచి పంపించాలంటూ కూడా పోలీసులతో టీడీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగాయి. ఈ సందర్భంగా కూడా ఇరు వర్గాల మధ్య తోపులాట, ఘర్షణ చోటు చేసుకుంది. అక్కడ నుంచి ఏదైతే వైసీపీ నేత కందిగోపుల మురళి డబుల్ గ్యారెంట్ గన్ను పట్టుకుని పిస్తల్ తీసుకుని కూడా అక్కడ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద ఒక హల్చల్ చేశాడు. అక్కడి నుంచి జేసీ నివాసం ఇంటి ముందు వెళ్తూ జేసీ అనుచరులు అక్కడ కొంతమంది ఉంటే వారికి గన్ను చూపిస్తూ కాల్చి పారేస్తానంటూ కూడా బెదిరింపులు చేసి వారిపైన కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ శ్రేణులు జేసీ అనుచరులు కందిగోపుల మురళి ఇంటికి వెళ్లారు. అప్పటికే తన అనుచరులతో మకాం వేసిన కందిగోపుల మురళి టీడీపీ శ్రేణుల పైన ఎదురుదాడికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ చోటు చేసుకుంది. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. కందిగోపుల మురళి ఇంట్లో ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. మొత్తంగా ఈ ఘర్షణ చోటు చేసుకుంటున్న సమయంలోనే అప్పటికే మీడియా ప్రతినిధులతో పాటు పోలీసులు తాడిపత్రి పట్టణంలో ఉన్న కందిగోపుల మురళి ఇంటి వద్దకు చేరుకున్నారు. అక్కడ ఇరు వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణను చెదరగొట్టి పంపించారు. అయితే అదే సమయంలో అప్పటికే జర్నలిస్టులు కొంతమంది ఉన్నారు. సమాచారం అందుకున్న ఏబిఎన్ రిపోర్టర్ రమణ అక్కడికి కందిగోపుల మురళి ఇంటి వద్దకు చేరుకున్నాడు. ఇంటి నుంచి బయటకు వచ్చిన కందిగోపుల మురళి ఏబిఎన్ రిపోర్టర్ రమణను చూసిన తర్వాత డబుల్ బ్యారెల్ గన్నుతో పాటు పిస్తల్ తీసుకుని కాల్చి పారేస్తాను, ఏబిఎన్ రిపోర్టర్ ఇక్కడికి ఏం పని, ఎందుకు వచ్చావంటూ కూడా రమణను
పదజాలంతో దూషిస్తూ కాల్చి పారేస్తారంటూ పోలీసుల సమక్షంలోనే తీవ్రస్థాయిలో బెదిరింపులకు గురి చేశారు. అక్కడే ఉన్న పోలీసులు రమణను ఇక్కడ నుంచి మీరు వెళ్ళండి అంటూ కూడా పంపించిన పరిస్థితి కనిపించింది. ఇదంతా జర్నలిస్టులతో పాటు అక్కడ ఉన్న పోలీసుల సమక్షంలోనే ఈ తతంగం మొత్తంగా కొనసాగింది. అయినప్పటికీ కూడా పోలీసులు మాత్రం ఎంత మాత్రం కందిగోపుల మురళి పైన ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇదే సందర్భంలో తాడిపత్రిలో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరుగుతుందన్న సమాచారం తెలుసుకున్న ఎస్పీ జగదీష్ తాడిపత్రి పట్టణానికి చేరుకున్నారు. తాడిపత్రిలో పట్టణ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. అదే సమయంలో జర్నలిస్టులు కూడా అక్కడ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఈ తరహాలో తీవ్ర పదజాలంతో దూషిస్తూ జర్నలిస్టులను గన్నుతో కాల్చి పారేస్తానంటూ కూడా వైసీపీ నేత కందిగోపుల మురళి బెదిరించారంటూ కూడా ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపైన మీరు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లయితే చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఆ మేరకు జర్నలిస్టులతో పాటు ఏబిఎన్ రిపోర్టర్ రమణ అక్కడే స్టేషన్ లో ఉంటూ రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పోలీసుల సమక్షంలోనే తనను తీవ్ర పదజాలంతో దూషిస్తూ గన్ తీసుకుని కాల్చి పారేస్తానంటూ బెదిరించారు. తనకు రక్షణ కల్పించాలి, వైసీపీ నేత కందిగోపుల మురళి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ కూడా రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును ఎంత మాత్రం పోలీసులు పట్టించుకోలేదు. పోలీసులు ఒకవైపు ఎందుకు కేసు నమోదు చేయాలని జర్నలిస్టు మిత్రులు కొంతమంది పోలీసుల దృష్టికి తీసుకెళ్తే ఇది కోర్టు పరిధిలోకి వస్తుంది, కోర్టు అనుమతి తీసుకున్న తర్వాతనే ఈ బెదిరింపులకు సంబంధించి కేసు నమోదు చేస్తామని చెప్పి పూర్తిగా కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఇదే సందర్భంలో కందిగోపుల మురళి భార్య రమాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏబిఎన్ రిపోర్టర్ రమణ పైన కేసు నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రమణ తన పట్ల దురుసుగా ప్రవర్తించారంటూ కందిగోపుల మురళి భార్య రమాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రమణ పైన కేసు నమోదు చేశారు. కానీ రమణ కందిగోపుల మురళి ఇంటి వద్దకు వెళ్లే సమయానికి పోలీసులతో పాటు తాడిపత్రి పట్టణ పోలీసులతో పాటు మీడియా మిత్రులు అందరూ అక్కడ ఉన్నారు. కనీసం వారిని చూసిన పాపం లేదు. కేవలం కందిగోపుల మురళి తీవ్రస్థాయిలో బెదిరింపులకు గురి చేసి కాల్చి పారేసిన బెదిరించడంతో అక్కడి నుంచి వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తరహాలో తతంగా మొత్తంగా కళ్ళకు కట్టినట్టు కూడా పోలీసుల సమక్షంలోనే జరిగినప్పటికీ పోలీసులు మాత్రం కందిగోపుల మురళి ఏకంగా గన్ను పట్టుకొని తిరిగి అలచల్ చేసినప్పటికీ ఎవరైతే నాకేంటి కాల్చి పారేస్తానని బెదిరింపులకు గురి చేసినప్పటికీ పోలీసులు చర్యలు ఎంత మాత్రం లేకపోగా ఇది ఈ తరహాలో వివరించడం పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా తాడిపత్రి పట్టణంలో ఈ తరహాలో ఘర్షణలకు రాళ్ల దాడులు అయితే శాంతి భద్రతలకు భంగం కలిగే విధంగా చర్యలు ఉండడానికి ముఖ్యంగా వైసీపీ నేతల తీరే కారణమంటేనని ఒకవైపు తాడిపత్రి పట్టణవాసులు తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల నిబంధన మేరకు ఏదైతే హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో పాటు పోలీసులు చెప్పినట్లుగా వైసీపీ నేతలు తాడిపత్రి పట్టణంలోకి వచ్చి ఈ తరహాలో అలజడులు రేపకపోయినట్లయితే తాడిపత్రిలో ఎలాంటి ఘర్షణలు జరిగే అవకాశం ఉండదు. తరచుగా ఇక్కడికి తాడిపత్రి పట్టణానికి రావడం, అలజడులు టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగే విధంగా చేయడం పట్లే ఈ తరహాలో ఘర్షణలు జరుగుతున్నాయన్న అభిప్రాయం తాడిపత్రి పట్టణవాసుల్లో ఏర్పడుతుంది. ముఖ్యంగా తాడిపత్రి పట్టణవాసులు తీవ్ర భయాందోళన మధ్య బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరహాలో తరచుగా గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ ఇదే తరహాలో వ్యవహరించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ నివాసంలోకి అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ నివాసంలోకి వెళ్ళినప్పటి నుంచి కూడా ఇదే తరహా ఘర్షణలు జరుగుతున్నాయి. మరోసారి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వైసీపీ నేతలు ఈ తరహా కవ్వింపు చర్యల వల్లే తాడిపత్రిలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ సురేష్.